అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. తల్లిదండ్రులతో చెరువుకు వెళ్లిన అలావణ్య, నందకిషోర్ చెరువులో మునిగి మృతి చెందారు. నీటిలో మునిగిపోతున్న సమయంలో కేకలు వేయడంతో రక్షించడానికి వెళ్లిన తండ్రి మల్లేష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వారి తోడుగా వచ్చినటువంటి పక్కింటి చిన్నారి నందిత కూడా చెరువులో మునిగి మృతి చెందింది. ఒకేసారి నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో బాధితుల కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నాయి. విజయ్ నువ్వు ఏడున్నావు? వాళ్ళు మధ్యలోకి వెళ్ళిపోయిరా వాళ్ళు? పిల్లలు వెళ్ళిపోయినారు, అట్లా దిగినారు, వెళ్ళిపోయినారు. ఎప్పటి నుంచి వచ్చినా నేను పోతాను. బీఆర్ఎస్ రథోత్సవం సందర్భంగా వరంగల్ రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి. ఎడ్ల బండ్లు, ప్రభా బండ్లతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో రహదారులన్నీ సందడిగా వాతావరణం ఏర్పడింది. కార్యకర్తలతో వినూత్నంగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్న పరాకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పార్టీ అభిమానులు, కార్యకర్తలతో సందడి వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇటు పరకాల నియోజకవర్గం చల్ల ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంప్రదాయం, సంస్కృతులు ఉట్టిపడే విధంగా ఆట పాటలతో, ప్రభా బండ్లతో అయితే ఇటు ఎంతో సంతోషంగా అయితే ప్రజలంతా కూడా, బీఆర్ఎస్ పార్టీ అభిమానులంతా కూడా ఎల్కతుర్తి మహాసభకు అయితే వెళ్తున్నారు. మనతో చల్ల ధర్మారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇలా తెలంగాణ సాంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడే విధంగా ఒక ఉత్తేజంతో ముందుకు వెళ్తున్నారు, ఎలా ఉంది సార్? నిజానికి చెప్పాలంటే కొమ్మాల జాతరలో లక్ష్మీనరసింహస్వామికి ప్రభబండ్లు కట్టే ఆచారం ఉంది. ఏదన్నా మంచి జరగాలి, ఏదన్నా మాకు ఇది జరిగితే మేము ప్రభబండి కట్టుకుంటామని చెప్పి భక్తులు మొక్కుకుంటారు. ఒక భక్తి శ్రద్ధలతోటి లక్ష్మీనరసింహస్వామిని మరి ఏదైతే మనకు హోలీ పండుగ నాడు పోయి దర్శనం చేసి పోతారో అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మరి రేపు కేసీఆర్ గారి సభ, 25 సంవత్సరాల రజతోత్సవ సభను బ్రహ్మాండంగా జరగబోతుంది. ప్రజలు పెద్ద ఎత్తున తల్లి వస్తాను, మేము కూడా వెళ్ళాలి ఇదే ఆచారంతో అని చెప్పి మరి దేవుని దగ్గరికి తీసుకుపోయే ప్రభబండ్లను కేసీఆర్ సభకు కూడా తీసుకుపోవడం అనేది నిజంగా ఇది ఒక విస్మయము. ప్రజలలో ఆ మార్పు రావడం, ఖచ్చితంగా మేము వెళ్ళాలని రావడం, వారిని ఈ ప్రభబండి కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా. మరి ఈరోజు పరకాల నియోజకవర్గం నుంచి ఒక 20,000 మంది పైకి ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 7-8 లక్షల మంది ఈ సభకు చేరబోతున్నారు. అంటే కని విని ఎరగని రీతిలో ఇలా భారతదేశంలో ఏ పార్టీ కావచ్చు, ఏ రాష్ట్రం కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన దాఖలాలు అయితే ఉండవు. రేపు ఈ సభను చూస్తేనే, సభను చూడాలనే కోరిక మరి ప్రతి వాడికి ఈరోజు కలుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే విస్మయం చెందుతాను, ఇంత పెద్ద ఎత్తున తల్లి రావడం ఏందని. దీన్ని అడ్డుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తాను. బండి పెట్టద్దు, నీ బండి ఇవ్వద్దు, నువ్వు పోవద్దు, నువ్వు పోతే ఇందిరమ్మ ఇల్లు లేదు, ఏది లేదు, నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా మా కేసీఆర్ను చూడాలనే సంకల్పంతో పోతున్నారంటే ఈరోజు ప్రజల్లో ఏ మార్పు వచ్చిందో గమనించాలి. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నది పునర్నిర్మాణం చేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో అనుకోకుండా రేవంత్ రెడ్డి గారి మాయ మాటల వల్ల, రేవంత్ రెడ్డి గారి మోసపూరితమైన మాటల వల్ల మరి ఈ ప్రభుత్వం పోయింది. మరి ఇవాళ ఆయన ఇచ్చిన మోసపూరితమైన మాటల వల్ల మనం ఈరోజు మోసపోయినాం. మరి అది ఈరోజు దాన్ని నిలదీయడం కొరకు ఆ సభలో కేసీఆర్ గారు ఏం చెప్తారని చెప్పి తల్లిరావు అవుతుంది. సార్, ఒక పండగ వాతావరణం అయితే మీలో కనపడుతుంది. ఒక పండుగలో పాల్గొనడానికి వెళ్తున్న సంతోషం కూడా మీలో కనపడుతుంది. సార్, ఎలా ఉంది 25 ఏళ్ల పండుగలో మీరు అందరూ పాల్గొనడం? మీరు చూస్తారు, పండుగ వస్తుందంటే 15 రోజుల ముందు నుంచే ఇల్లు చక్కదిద్దుకోవడం, ఇల్లుకు కలర్ వేసుకోవడం, రకరకాలు చేస్తున్నాం. ఈ రోజు మా పార్టీ 25 సంవత్సరాల మరి రజతోత్సవ సభకు మేము దాదాపు నెల 15 రోజుల నుంచి అనేక రకాల గ్రామాలలో కావచ్చు, స్టేజ్ విషయంలో కావచ్చు, ఇది సక్సెస్ కావడం కొరకు, ఈ మీటింగ్ సక్సెస్ కావడం అనేక రకాలు మేము చేసుకున్నాం. వాస్తవంగా మీరు చెప్పేది కరెక్ట్. ఈరోజు పల్లెల్లో పండుగ వాతావరణం వచ్చింది, పట్టణాల్లో పండుగ వాతావరణం వచ్చింది. ఎక్కడికక్కడికి బండ్లకు కలర్ వేసుకోవడం కావచ్చు, ఎడ్ల బండ్లు తయారవుతున్నాయి, ట్రాక్టర్లు తయారవుతున్నాయి, ఉన్న ఆటోలకు శుభ్రంగా చేసుకున్నారు. మరి ట్రాలీ ఆటోలు ఏది ఉంటే డీసీఎం ఉంటే డీసీఎం, బస్సు ఉంటే బస్సు ఇలా కదిలి వస్తుందంటే మామూలు లేదు ఈ ప్రభంజనం. రేపు దశ దిశ నిర్దేశించబోయే ఈ ప్రభంజనం రేపు కేసీఆర్ గారి మాటల ద్వారా చూడబోతున్నాం. సార్, కేసీఆర్ గారు రేపు ఏం చెప్పబోతున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సభ ముందు ఎలా ఉంది, సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? గదే సస్పెన్స్. ఆ సస్పెన్స్ ఏందనే ఉద్దేశంగానే పెద్ద ఎత్తున తరలి వస్తాను. అసలు కేసీఆర్ సంవత్సరం నుంచి మాట్లాడలేదు, మాతోటి ఏం చేయలేదు, అసలు ఏం మాట్లాడగలుగుతున్నా ఉద్దేశంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు.
ఇది బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అయితే తండోపతండాలుగా అయితే ఎంతో ఒక పండగ వాతావరణంలో అయితే ఇక్కడ పాదయాత్రల రూపంలో కానీ ఇటు ఆట పాటలతో సభ వేదికకైతే వెళ్తున్న పరిస్థితి. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దారులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అభిమానులతో నిండిపోయింది. రకరకాలుగా వారు తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతి ఉట్టిపడేలాగా ఎంతో ఉత్తేజంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్. వెల్కమ్ బ్యాక్. కూకట్పల్లిలోని హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ గేటెడ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఉగ్రవాద ఘటనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. కమ్యూనిటీలో నివాసం ఉంచిన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కాలనీ వాసులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం తనని కలిచివేసిందని రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడిన వారిని కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయులంతా కలిసికట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాద దాడిలో అకస్మాత్తుగా చనిపోయినటువంటి టూరిస్ట్ సోదర సోదరిమణులకి సంఘీభావంగా, భారతీయులుగా తోటి సోదర సోదరిమణులు చనిపోయినప్పుడు వారికి మద్దతుగా ఒక ఫ్యామిలీ, భారతదేశం అంటే ఒకే కుటుంబం, ఆ కుటుంబంలో సభ్యులుగా ఈ రోజున హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అనే కమ్యూనిటీ, ఒక అద్భుతమైన కమ్యూనిటీ, నా సోదరులు నా తోటి ఇంట్లో వాళ్ళందరం కలిపి ఇవాళ వారికి మద్దతుగా చనిపోయిన వారందరికీ ఒక ఇంట్లో మనుషుల్లాగా ఫీల్ అయ్యి ఇవాళ వాళ్ళుగా నన్ను పిలిచారు. ఏమండి, మనం సంఘీభావం తెలుపుదాం, మన ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు, అకస్మాత్తుగా చనిపోయారు, అన్యాయంగా చనిపోయారు, దారుణంగా చనిపోయారు. ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం ఏంటండి? అది మానవత్వమా? నా దృష్టిలో కాదు. కానీ అలా జరిగినందుకు మనం అందరం కూడా భారతదేశం తరఫున మనమందరం ఒకటే అని ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వడం కోసం ఒక నిరసన, ఒక అందరం ఒకటి అనే భావన భారతీయులందరూ కూడా ప్రపంచం మొత్తానికి చెప్తున్నాను నేను. భారతీయులంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వివేకానంద చెప్పినట్టుగా వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా. మేమంతా ఒక్కటే. ఎవరైనా సరే ఈ విషయాన్ని తెలుసుకుని నా దేశానికి మాకు గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోండి. పెహల్గాంలో ఉగ్రవాద దాడిలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో స్కిల్ టేప్ ఎండోస్కోపీ సమ్మిట్ నిర్వహించారు. 2 రోజుల పాటు జరగనున్న ఇంటర్నేషనల్ సమ్మిట్ ను హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ ప్రారంభించారు. బ్రెయిన్ ట్యూమర్లను తొలగించడానికి ప్రస్తుతం చేస్తున్న శస్త్రచికిత్సలను సమూలంగా మార్చేందుకు స్కిల్ టేప్ ఎండోస్కోపీ ఉపయోగపడుతుందని క్రిస్టినా జెడ్ తెలిపారు. 2 దశాబ్దాల్లోనే శస్త్రచికిత్సలలో న్యూరో ఎండోస్కోపీ ఎంతో పురోగతి సాధించిందని వెల్లడించారు. రోబోటిక్ న్యూరో సర్జరీ ప్రపంచ స్థాయి న్యూరో ఎండోస్కోపీ విధానం సత్ఫలితాలను ఇస్తుందని వైద్యులు తెలిపారు. Basically from Tamil Nadu, approaching for like 10 months already, so mistake please forgive me. ఈ స్కల్ప్చర్ ఎండోస్కోపీ సమ్మిట్ ఇలాంటి ఫోకస్ స్కల్ప్చర్ వర్క్షాప్ ఇంతవరకు తెలుగు స్టేట్స్లో జరిగింది. ఇది పర్టికులర్గా సార్ చెప్పినాగా యూనివర్సిటీ స్టేట్స్ నుంచి హెడ్స్ ప్రిపరేషన్ టెస్ట్ మాత్రం మనం తెప్పించి అండ్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఎక్స్పర్ట్స్ అది చేపించి చూపిస్తారు ఇలా చేయాలి. అది నెగిటివ్ చేసినప్పుడు పేషెంట్ లాగా అనిపిస్తుంది. ఫార్మింగ్ తర్వాత చాలా హార్డ్ ఉంటుంది. స్ట్రెచెస్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చిన అన్ని వెళ్ళి వచ్చిన except that the patient is not analyzed. Yashoda Center for Neuro Endoscopy అంటే like keyboard totally like we go into the deep part of the brain, ఇప్పుడు చేసిన ట్రాన్స్ఫార్మేటివ్ అప్రోచ్ ఫస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్, థర్డ్ ఇన్ ఇండియా. కానీ ఇక్కడ వచ్చిన సింథటిక్ బ్రెయిన్ దాని నుంచి మనం ట్రైజెంటల్ న్యూరాలజీ డిసీజ్ అన్సాల్వబుల్ పెయిన్ ఉంటుంది. అది అన్ని మనం చిన్న ఎండోస్కోప్ మంచి రిజల్ట్ దొరుకుతుంది.
అలాగే రోబోటిక్ న్యూరోసర్జరీ మనం ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ ఇట్ విల్ బి ద ఫస్ట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇండియా ద థర్డ్ రోబోట్ నౌ ఇప్పుడు ఇట్ ఇస్ ప్యూర్లీ ఫర్ న్యూరోసర్జరీ స్పెసిఫిక్. I know that the participants in today's summit are all very accomplished and distinguished neurosurgeons, but I can see here in this summit that there's a lot of willingness and a desire to learn. And this is a choice that we can make because we're invested in this knowledge on behalf of our patients and in order to improve the accuracy and in order to improve the efficacy of care that we can afford to our patients. The advancements in science, technology and in turn its translation and application is something that we are learning on a daily basis. Like Dr. Bhavan has cited, when we were studying medicine way back in 1993 was phenomenal. These kind of advancements would have been almost incredible to think about. Things are pretty much basic back then, and it was largely committed medical workforce that handled most of these emergencies. The ways we treated emergencies like hematomas. My father suffered from hematoma, and it was a barbarian operation, and it was followed a lot of follow-up checkups, and there was a lot of guarded prognosis. And I'm sure that if we had this kind of technology back then, where we had endoscopy guided neurosurgeries, I'm sure that the accuracy would have been much better, and it would have been such a source of comfort that the kind of learning that we are witnessing. బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలలో అభిమానులు వినూత్నంగా కేసీఆర్పై ఉన్న అభిమానాన్ని చాటుతున్నారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారంగా తన ఒంటి చుట్టూ ఫ్లెక్సీలు చుట్టుకుని సిద్దిపేట నుండి పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి కేసీఆర్ అభిమాని సురేష్ కుమార్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుక ప్రాంగణం మొత్తం కూడా ఇటు అభిమానుల రాకతో అయితే ఇటు సందడి వాతావరణం అయితే నెలకొల్పింది. ఒకరోజు ముందుగానే ఈ రోజు మధ్యాహ్నం నుంచి అభిమానులు యావత్ తెలంగాణ నుంచి కూడా ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం ఒక అభిమాని వినూత్న ప్రయోగంతో అయితే ఇక్కడికి వచ్చాడు. తన ఒంటి నిండా కేసీఆర్ ఉద్యమంలో చేసిన పనులు కానీ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన పథకాలన్నీ కూడా తను ఒక బ్యానర్గా వేసుకొని ఒక గొడుగుగా వేసుకొని ఇటు తను పాదయాత్ర రూపంలో వచ్చినట్లుగా చెప్తున్నాడు. కేసీఆర్ని మనం చూడొచ్చు, ఇక్కడ కేసీఆర్ని సూర్య భగవాన్గా, ఇటు కేటీఆర్ని రథసారథిగా పెట్టారు. ఇక్కడ హరీష్ రావుని హనుమంతుని రూపంలో పెట్టారు. ఇటు కృష్ణుడిగా, అటు శంకరుడిగా పల్ల రాజేశ్వరరావు రెడ్డిని పెట్టారు. ఇట్లా మొత్తం మనం చూడొచ్చు. ఇక్కడ కేసీఆర్ ఉద్యమంలో తను చేసిన నిరాహార దీక్ష అయితే ఏమి, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తి. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి రావాలి, మళ్ళీ మీరే సీఎం కావాలి, ప్రజలు కోరుకుంటున్నారు సార్ అంటూ ఇతను తన బ్యానర్ రూపంలో వేసుకొని పాదయాత్రగా మొత్తం రోడ్డెంపడి తిరుగుతూ వచ్చాడు. మనం చూడొచ్చు ఆ గొడుగు పైన కూడా తను కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన అన్ని పథకాలను కూడా ఇటు చీరల పంపిణీ, బతుకమ్మ చీరలు కానీ, మెట్రో, ఇటు పోలీసింగ్ కానీ, ఇటు అమరవీరుల స్తూపం, ఇటు పిల్లలకి కేసీఆర్ కిట్, ఇట్లా రకరకాలుగా కేసీఆర్ చేసిన దళిత బంధు పథకం కానీ, రైతు వేదికలు, ఇటు చెట్లు పెంపకము, ఇటు రైతు బంధు, ఇవన్నీ కూడా మెడికల్ కాలేజెస్ ప్రారంభము, ఇలా కేసీఆర్ చేసిన అన్ని పథకాలను ఇటు ఉద్యమ నాయకుడిగా, ఇటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన ప్రతిదీ కూడా తను బ్యానర్ రూపంలో పెట్టుకొని ఇటు వస్తున్న పరిస్థితి. తనతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీ పేరు ఏంటి, అసలు మీ ఉద్దేశం ఏంటి? నా పేరు గజ్వింకర్ మనోహర్ సార్, నా పేరు పడుతుంది సార్, గజ్వింకర్ మనోహర్ సార్ నా పేరు. నేను చేరియాల నుంచి వచ్చాను సార్, కానీ సిద్దిపేట సొంతం సార్, కాకపోతే చేరియాల 90 నుంచి చేరియాలు ఉంటున్నారు సార్. కేసీఆర్ సార్ అంటే నాకు అభిమానం సార్. అంటే నా ఒక్కరికే కాదు సార్,
తెలంగాణ ప్రజలకు ప్రపంచ దేశాలకు కూడా కేసీఆర్ సార్ అంటే అభిమానం. ఎందుకంటే తెలంగాణ తేడు అన్నారు సార్, ఒక్కడు సాధించిండు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ప్రాణం పెడితే సార్. అసలు కేసీఆర్ సార్ చేస్తే కేసీఆర్ అప్పులు చేసిండు, నీ పేగుల మెడలు వేసుకుంటా, నేను చీరుతా, అదే సార్ కేసీఆర్ దేవుడు, ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు, సూర్య భగవానుడు ఆయన. మనను నీడగుండెలు బిడ్డ అని మనం అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ కిట్టే ఇచ్చిండు అనుకో, దళిత బంధు ఇచ్చిండు, వైకుంఠ ధామాలు కట్టించిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు. ఎంత దూరంకి నీళ్ళు తెచ్చిండు, ఎంత పెద్ద గొప్ప సార్. నీళ్ళు తెచ్చిండు, మళ్ళా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు బతుకమ్మ పండుగకు, రంజాన్ పండుగకు ముస్లింకి ఇచ్చిండు, ఈ క్రిస్టియన్స్ పండుగ క్రిస్టియన్కి ఇచ్చిండు. ప్రతి ఒక్కటి కేసీఆర్ సార్ ఇది చెయ్యలేదు అనే వాళ్ళు పబ్లిక్ని చెప్పమనండి సార్. అయినా కానీ మరి కేసీఆర్ అయితే గత ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సభ ద్వారా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సభ ద్వారా అంటే సార్, ఇప్పుడు కేసీఆర్ సారు ఒకసారి ఓడిపోయింది, మంచిగా కేసీఆర్ అప్పులు చేసిండు సార్ అన్నారు. సచివాలయం కట్టిండు, 33 కాలేజీలు కట్టిండు సార్, ఇన్ని చేసిండు సార్. ఇవన్నీ ఎన్ని కోట్లు అయితే సార్ అప్పు చేసి మనం ఇల్లు కడతాం, ఇల్లు విలువ పెరుగుతుందా సార్ తగ్గుతుందా? కేసీఆర్ సార్ చేసింది పెరిగింది సార్, కానీ ఎవ్వరు చెప్తలేరు అది. కానీ ఏమంటుండే రేవంత్ రెడ్డి అప్పులు చేసిండు మార్పు అని ప్రజలు ఒకసారి చూద్దామని వేసిండు. సరేంద్రమ్మ పేరు చెప్పుట్లా, రాహుల్ గాంధీ పేరు చెప్పుట్లా వేసిండు, కానీ ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు సార్. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సార్ సీఎం అవుతాడు, సీఎం పబ్లికే కోరుకుంటుంది. ఇక మీటింగ్కి ఎంతమంది వస్తుంది సార్? మేము 10,000 మంది అనుకున్నాం, 10 లక్షల మంది అనుకున్నాం సార్. అంతకన్నా ఎక్కువ వచ్చేటటువంటి జనం బండ్ల మీద వస్తువులు, పాదయాత్ర వస్తువులు మేము చూసుకోవచ్చు. సభా ప్రాంగణం అయితే అభిమానుల కోలాహలంతో అయితే కలకల్లాడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణతో పాటు ఇటు ఎడ్ల బండ్లలో పాటు ఇటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఒట్టిపడేలాగా అయితే ఇక్కడ కార్యకర్తలు అభిమానులు వస్తున్న పరిస్థితి. ఈ సభ ద్వారా తిరిగి ప్రజల్లో నూతన ఉత్సవం నిండుతుంది. మళ్ళీ తిరిగి కేసీఆర్ సారే సీఎం అవుతారు అనే విధంగా అయితే అభిమానులు కార్యకర్తలు చెప్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ఎల్కతుర్తి ప్రాంగణం నుంచి. నేను లోకల్ సినిమా చూపిస్తా మామ, హలో గురు, ప్రేమ కోసమే, ధమాక వంటి విభిన్న కథాంశాలతో సూపర్ హిట్ చిత్రాన్ని అందించి విజయవంతమైన డైరెక్టర్ పేరు తెచ్చుకుని వరుస విజయాలతో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దూసుకువెళ్తున్నారు. ఆదివారమైన బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు. ఇటీవలే మజాకా చిత్రంలో యువతను ఆకట్టుకున్న త్రినాథరావు మరికొన్ని చిత్రాలతో తనదైన మార్క్తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం యువ హీరో అవిస్తో కొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫ్యామిలీ వినోదాత్మక చిత్రాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అలాగే యువతను సైతం ఈ చిత్రం ఆకట్టుకునేలా కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.